హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనం నాలెడ్జ్ హబ్. ఈరోజు మానవ స్థితిగతులను మార్చిన మేధావి అయిన ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. కానీ తెలుసుకునే ముందు నాదొక చిన్న ప్రశ్న. మనం ప్రస్తుతం వాడుతున్న కరెంట్ ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? మన సైంటిస్టులు కనిపెడుతున్న ప్రతి ఇన్వెన్షన్స్కు ఆయన ఆవిష్కరించిన ఫార్ములాతో కానీ డివైస్తో కానీ సంబంధం ఉందంటే అతిశయోక్తి కాదు. తెలుసుకోవడానికి రెడీనా? ప్రపంచవ్యాప్తంగా అత్యంత మేధావులుగా పిలువబడే శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు. కానీ ప్రజెంట్ జనరేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ని ఎప్పుడో కనుగొన్న గొప్ప వ్యక్తి నికోలా టెస్లా. నికోలా టెస్లా 1856 10 జూలై స్మిల్జాన్, క్రొయేషియాలో జన్మించారు. అతని తండ్రి మిల్టన్ టెస్లా ఒక ఆర్థోడాక్స్ ప్రీస్ట్, అంటే ఒక మత గురువు. అతని తల్లి డ్యూకా టెస్లా. టెస్లాకి ఒక అన్నయ్య మరియు 3 అక్క చెల్లెళ్ళు ఉండేవారు. టెస్లా 5 మంది సంతానంలో 4వ వారు. అతను చిన్నప్పుడే తన అన్న డానియల్ గుర్రపు స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించారు. తన అన్న మరణంతో టెస్లా కుటుంబం, టెస్లా చాలా కృంగిపోయారు. ఆ మరణమే టెస్లాకి మొదట మానసిక కృంగుబాటు. టెస్లా ఏకసంతాగ్రహి. ఏదైనా ఒక్కసారి వింటే చాలు బాగా గుర్తుండిపోయేది. అలా స్కూల్లో ఎప్పుడూ ముందుండేవాడు చదువులో. తనకి చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ పైన ఆసక్తి ఉండేది. కానీ టెస్లా బాల్యంలో తరచూ జబ్బు పడుతుండేవాడు. దాంతో తన తండ్రి స్కూల్కి పంపించడం మానేశారు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఆ కాలంలో మగపిల్లలైతే చర్చ్ ప్రీస్ట్ కానీ లేదా ఆర్మీకి కానీ వెళ్ళాలి. టెస్లాకి ఇలా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. చదువుకోవాలని నిర్ణయించుకొని తన తండ్రిని బ్రతిమాలుకొని చదువుకోవడానికి ఒప్పించారు. ఆ తరువాత 1875లో ఆస్ట్రియాలో ఉన్న ఆస్ట్రియన్ పాలిటెక్నిక్ గ్రేస్లో చదువును అభ్యసించాడు. తను పాలిటెక్నిక్ చేసేటప్పుడు ఏదైనా డివైస్ పేరు వింటే చాలు ఆ డివైస్ని ఇమాజిన్ చేసుకొని విత్ పక్కా డైమెన్షన్స్తో చెప్పేసేవాడు. అంత గొప్ప ఇమాజినేషన్ పవర్ ఆయనది. అలా పాలిటెక్నిక్ గ్రేస్ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం యూనివర్సిటీ ఆఫ్ ప్రేగ్లో చదువు సాగించాడు. తన ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో టెస్లానే టాపర్. అన్ని సబ్జెక్ట్స్, ప్రాక్టికల్స్ అన్నిట్లో టాపర్. తను ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్స్ని కూడా మైండ్లోనే చేసేసి ఆన్సర్ చెప్పేవాడు. ఇదంతా వాళ్ళ ప్రొఫెసర్స్ చీటింగ్ అనుకున్నారు, కానీ తన మేధాశక్తిని గుర్తించలేకపోయారు. తన ఫస్ట్ ఇయర్లోనే స్కాలర్షిప్ని సంపాదించాడు టెస్లా. ఆ స్కాలర్షిప్ని మిలిటరీ ఫౌండైర్ స్కాలర్షిప్ అని కూడా అంటారు. తనకి ఎడిసన్ని కలవాలన్న కోరిక అప్పట్లో ఉండేది. అలా ఫస్ట్ ఇయర్ సజావుగానే సాగింది. కానీ సెకండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ టెస్లాకి తన ప్రొఫెసర్ అయిన పోచి అనే వ్యక్తితో కొన్ని విభేదాలు వచ్చాయి. అదేంటంటే గ్రామ్ డైనమోకి కమ్యూటేటర్స్ అవసరం లేదన్నాడు టెస్లా. దాంతో తన ప్రొఫెసర్కి కోపం వచ్చి స్కాలర్షిప్ని రద్దు చేయించాడు. అంతే, టెస్లా మెల్లగా గ్యాంబ్లింగ్కి అలవాటు పడ్డాడు. డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. సో చదువు కూడా సరిగా చదవలేకపోయాడు. దాంతో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోలేకపోయాడు. వితౌట్ గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అక్కడే ఎడిసన్ వర్కింగ్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరాడు టెస్లా. తన బ్రెయిన్లో ఉన్న కొన్ని డివైసెస్ గురించి ఆ కంపెనీ మేనేజర్తో తరచూ డిస్కస్ చేసేవాడు. ఆ మేనేజర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు టెస్లా మేధాశక్తికి. ఎడిసన్ని కలవాలనే టెస్లా మనసులోని కోరికను తెలుసుకొని అప్పుడు ఆ మేనేజర్ ఎడిసన్ని కలవడానికి ఒక లెటర్ రాసిచ్చారు. దాంతో ఆ లెటర్ తీసుకొని ఎడిసన్ని కలవడానికి టెస్లా అమెరికాకు 4 సెంట్లతో వెళ్ళాడు. అక్కడ ఎడిసన్కి తన మేనేజర్ రాసిచ్చిన లెటర్ చూపించాడు. ఆ లెటర్లో ఈ విధంగా రాయబడి ఉంది: మిస్టర్ ఎడిసన్, నేను చూసిన 2 గొప్ప మేధావులలో ఒకరు మీరు, ఇంకొకరు టెస్లా. ఆ లెటర్ చూసిన తర్వాత ఎడిసన్ తన కంపెనీలోనే ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత టెస్లా వర్కింగ్ అండ్ మైండ్ కెపాసిటీని ఎడిసన్ గమనిస్తూ ఆశ్చర్యపోతూ ఉండేవాడు. అసలు ఎడిసన్కు ఉన్న కంపెనీ ఏంటి అన్న డౌట్ వచ్చిందా? ఎడిసన్ దాదాపు అమెరికాలోని కొన్ని నగరాలకి డైరెక్ట్ కరెంట్ సప్లై చేస్తూ ఉండేవాడు. ఇది ఎడిసన్ బిజినెస్. కరెంట్తో బాగా సంపాదించేవాడు. కానీ డైరెక్ట్ కరెంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండేవి. ప్రతి 2 మైళ్ళ దూరానికి ఒక పవర్ స్టేషన్ పెట్టాల్సి వచ్చేది. కొద్ది దూరం కరెంటు ప్రయాణించాలంటే కూడా
మన చేతి మణికట్టు లావు ఉండే వైర్స్ పెట్టాల్సి వచ్చేది. ఎక్కువసేపు కరెంట్ లేకపోవడం, మెషిన్స్ నుంచి పొగలు మెరుపులు రావడం జరిగేది. అవన్నీ గమనించిన టెస్లా తన మనసులో ఉన్న ఆల్టర్నేట్ కరెంట్ డిజైన్ అండ్ వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎడిసన్కి. కానీ అది ఎడిసన్కి నచ్చలేదు. ఇప్పుడున్న డైరెక్ట్ కరెంట్తో వచ్చే డ్రాబ్యాక్స్ అన్నీ క్లియర్ చేస్తే $50,000 ఇస్తానన్నాడు ఎడిసన్. అంతే, టెస్లా రాత్రింబవళ్ళు కష్టపడి, నిద్రలేని రాత్రులు శ్రమపడి, అన్ని లూప్ హోల్స్ని ఎదుర్కొని ఒక పర్ఫెక్ట్ డీసీ జనరేటర్ చేసి చూపిస్తాడు ఎడిసన్కి. ఎడిసన్ చెప్పిన మాట ప్రకారం $50,000 ఇవ్వమన్నాడు టెస్లా. కానీ ఎడిసన్ నవ్వి నేను జోక్ చేశానని వదిలేశాడు. అలా చేయడంతో ఒక్కసారిగా ఎడిసన్ పైనున్న గౌరవం నమ్మకం పోయింది. ఎడిసన్ కంపెనీలో జాబ్ వదిలేసి వచ్చేశాడు టెస్లా. సంవత్సరం పాటు చిన్న చితక పనులు చేస్తూ ఎలక్ట్రిక్ వైర్స్కి గుంతలు తీస్తూ కాలం గడిపాడు టెస్లా. ఈ కాలంలోనే తన ఐడియా అయిన ఆల్టర్నేట్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కోసం చూసేవారు టెస్లా. ఆయన ఎప్పుడూ రెస్ట్ తీసుకునేవాడు కాదు. ఒక చిన్న రూమ్లోనే తన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసేవాడు. ఇది గమనించిన జార్జ్ అనే వ్యక్తి ఇన్వెస్ట్ చేసి టెస్లా ఆల్టర్నేట్ కరెంట్ సప్లైని ఇంప్లిమెంట్ చేశాడు. ఆల్టర్నేట్ కరెంట్కి సంబంధించిన పేటెంట్ రైట్స్ వెస్టిండీస్ హౌస్ కంపెనీ తీసుకున్నారు. వెస్టిండీస్ హౌస్ యజమాని జార్జ్ ప్రతి హార్స్ పవర్కి $2.5 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా న్యూయార్క్లోని ప్రాంతాలకి ఆల్టర్నేట్ కరెంట్ సప్లై చేయడం మొదలుపెట్టారు వెస్టిండీస్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. సో అలా ఆల్టర్నేట్ కరెంట్ యూసేజ్ పెరిగింది. టెస్లా ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి పెరిగింది. డైరెక్ట్ కరెంట్ యూసేజ్ తగ్గింది. క్రమంగా ఎడిసన్ కంపెనీ నష్టాల్లో పడిపోయింది. అందుకని ఆల్టర్నేట్ కరెంట్ సప్లై చేసే కంపెనీ పైన దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఎడిసన్. ఆల్టర్నేట్ కరెంట్ వల్ల జంతువులు మనుషులు చనిపోతాయని న్యూయార్క్ వీధుల్లో కుక్కలకి గుర్రాలకి ఏనుగులకి కరెంటు పెట్టి చంపి ప్రజలకు చూపించేవాడు ఎడిసన్. ఇలా జరుగుతున్నప్పుడు ఇది ఫాల్స్ ఎక్స్పెరిమెంట్ అని ప్రూవ్ చేశాడు టెస్లా. ఎలానో తెలుసా? టెస్లా కాయిన్ని చేసి కొన్ని లక్షల ఓట్ల విద్యుత్ని తన శరీరంలోకి పంపించాడు. కానీ తనకేమీ జరగలేదు. ఆల్టర్నేట్ కరెంట్ సప్లై ఈజ్ సేఫ్ అన్న నమ్మకం న్యూయార్క్ ప్రజలకి కలిగింది. అలా కరెంట్ సామ్రాజ్యానికి రాజయ్యాడు టెస్లా. కొన్ని కారణాల వల్ల తనతో ఒప్పందం కుదుర్చుకున్న వెస్టిండీస్ హౌస్ నష్టాల బాట పట్టింది. ఆ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందమైన 1 హార్స్ పవర్కి $2.5 ఒప్పందం తనకై తను రద్దు చేసుకున్నాడు టెస్లా. ఈ ఘటనతో మనకు టెస్లా మానవత్వం కలిగిన మనిషి అని కూడా తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత టెస్లాకి సంబంధించిన ల్యాబొరేటరీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో టెస్లాకి సంబంధించిన డివైజెస్, పేపర్స్ అన్నీ కాలిపోయాయి. ఈ సంఘటనతో మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేశారు టెస్లా. తన చిరకాల కోరికైన వైర్లెస్ కరెంట్ గురించి ఒక చిన్న రూమ్లోనే ప్రయోగాలు చేస్తుండేవాడు. ఇదిలా ఉండగా జేపీ మోర్గాన్ అనే ఒక ధనవంతుడు టెస్లా దగ్గరికి వచ్చి వైర్లెస్ ద్వారా ఒక మెసేజ్ ఒక చోటు నుండి ఇంకొక చోటికి పంపడానికి ఏదో ఒక డివైస్ తయారు చేయమని $150,000 ఇస్తాడు. అయితే టెస్లా మాత్రం సీక్రెట్గా వైర్లెస్ ద్వారా కరెంట్ని పంపే ప్రయోగాల కోసం ఇన్వెస్ట్ చేసి వార్డెన్ క్లిప్ అనే ఒక టవర్ని నిర్మిస్తాడు. ఈ ప్రయోగం కొంతవరకు సక్సెస్ అయింది. అయితే స్పాన్సర్ చేసిన జేపీ మోర్గాన్కి ఇది నచ్చలేదు. వైర్లెస్ ద్వారా కరెంట్ పంపడం వల్ల యూజ్ లేదని స్పాన్సర్ చేయడం ఆపేస్తాడు. దీనివల్ల వార్డెన్ క్లిప్ ప్రయోగం అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా వైర్లెస్ కరెంట్ తయారు చేయాలన్న టెస్లా కల నెరవేరలేదు. అదే గనుక జరుగుంటే ఈనాడు మనం ఉపయోగిస్తున్న కరెంట్ ఏ వైర్ల సహాయం లేకుండా ఒక చోటు నుండి మరో చోటుకి పంపుకునే వాళ్ళమేమో. 4 సెంట్లతో వచ్చి కోటీశ్వరుడయ్యి మళ్ళీ పేదవాడుగా మిగిలిపోయారు టెస్లా. తన ఆవిష్కరణలతో ఎంతోమందిని ధనవంతులుగా తయారు చేశాడు. తను మాత్రం సాధారణ స్థితిలో మిగిలిపోయాడు. తన పరిశోధనలు కొనసాగించడానికి డబ్బులు లేక ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు టెస్లా. కొంతకాలం మన దేశానికి చెందిన స్వామి వివేకానంద ఆదర్శంతో ఆధ్యాత్మికత వైపు అలవాటు పడ్డాడు. స్వామి వివేకానందకు టెస్లాకు మధ్య పరిచయం పెరిగి ఉత్తరాలు రాసుకునేవారు. భవిష్యత్ తరాలకి సంబంధించిన టెక్నాలజీని ముందే ఊహించిన టెస్లా ప్రజలు పర్సనల్ రేడియోల ద్వారా ఒకరికొకరు మాట్లాడుకుంటారని చెప్పారు. అదే ఇప్పుడున్న సెల్ ఫోన్.
లెక్కలు చేసే యంత్రాలని సూట్ కేసులలో తీసుకెళ్తారని చెప్పారు. అదే ఇప్పటి ల్యాప్టాప్స్. ఏ వైర్ల సహాయం లేకుండా ప్రపంచంలోని సమాచారం ఒక చోటు నుంచి మరో చోటికి పంపబడుతుందని ఊహించాడు. అదే ఇప్పటి ఇంటర్నెట్. మనుషుల సహాయం లేకుండా వాహనాలు వాటికవే నడుస్తాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని, వైర్లెస్ ద్వారా విద్యుత్ పంపించవచ్చని ఊహించాడు టెస్లా. టెస్లాకి సంబంధించిన మోడల్ని ఆధారం చేసుకుని రేడియో కనిపెట్టిన మార్కోనీకి కూడా 1909లో నోబెల్ ప్రైజ్ లభించింది. కానీ ప్రపంచ గతిని మార్చే ఆవిష్కరణలు చేసిన టెస్లాకి మాత్రం ఈ ప్రపంచం విస్మరించింది. అయితే ఒక సంవత్సరం మాత్రం ఫిజిక్స్ రంగంలో కరెంటు మీద పరిశోధనలు చేసినందుకు గాను ఎడిసన్కి టెస్లాకి కలిపి నోబెల్ ప్రైజ్ ప్రకటించబోతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. ఆ సంవత్సరం ఆ అవార్డు వారికి కాకుండా విలియమ్స్ బ్రాగ్ అనే మరొక వ్యక్తికి లభించింది. అయితే ఎడిసన్తో కలిసి అవార్డు తీసుకోవడం ఇష్టం లేక అవార్డు తిరస్కరించారని వాదనలు కూడా వినిపించాయి. చివరి రోజుల్లో మనుషులందరికీ దూరమై పావురాలతో ఎక్కువ సమయం గడుపుతూ న్యూయార్క్ వీధుల్లో ఉండే పావురాలకి మేత వేస్తూ గడిపేవారు. 1937లో ఒకరోజు టెస్లా పావురాలకి మేత వేయడానికి హోటల్ నుండి బయటికి వస్తుండగా టెస్లాని టాక్సీ గుద్దేసింది. ఈ యాక్సిడెంట్లో టెస్లా 2 ప్రక్కటెముకలు విరిగిపోయాయి. ఆ దీన సమయంలో ఒకప్పుడు టెస్లా వల్ల ప్రయోజనం పొందిన వెస్టిండీస్ హౌస్ కంపెనీ తను ఉండటానికి తినటానికి అయ్యే ఖర్చులు చూస్తూ ఉండేది. టెస్లా ఏనాడు కూడా డబ్బు సంపాదన కోసం చూడలేదు. ప్రజల జీవన స్థితిని సులభతరం చేయడానికి ప్రయత్నించాడు. ఆయన పేరు మీద 300కు పైగా పేటెంట్ రైట్స్ ఉన్నాయి. టెస్లా కాయిల్, వైర్లెస్ బోట్, జనరేటర్, డైనమోస్, ఇలా ఒకటేమిటి 100కు పైగా ఆవిష్కరణలు చేశారు టెస్లా. 1943లో జనవరి 7వ తేదీన ఆయన ఉంటున్న హోటల్ రూమ్లో చనిపోయారు. ఇలా ఈయన ప్రయాణం ముగిసింది. ఈయన గురించి విన్నవారిలో విద్యార్థులు ఉండి ఉండవచ్చు. మీలో ఎవరైనా సరే వైర్లెస్ కరెంట్కి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసి యువ సైంటిస్టులుగా పేరు పొందాలని ఆశిస్తూ మీ మనం నాలెడ్జ్ హబ్. డౌట్స్, కమెంట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గెయిన్ నాలెడ్జ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.